ఈ 2 days నుంచి ఒక ఇష్యూ అవుతుంది కదా మాధురి రాథోడ్ది, ఆమె మీ ఫ్రెండే అని కూడా చెప్పడం జరిగింది. నా ఫ్రెండ్ ఆమెతో నేను ఒక సాంగ్ కూడా చేశాను. సో ఇప్పుడు మేము కలిసిపోయాం, ఇంకా ట్రోల్ చేయొద్దు అంటున్నారు. మరి ట్రోల్ చేయొద్దు అన్నప్పుడు ఆ వీడియో అనేది ఎందుకు బయట పెట్టాలి వాళ్ళ వైఫ్? అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ భార్య తప్పు, ఫస్ట్ క్వశ్చన్. ఆ వేస్ట్ గంది తప్పు ఫస్ట్. నేను వాడిని పక్కన ఉంటే అక్కడ చెప్పుతో కొట్టేవాడిని వాడిని, వేస్ట్ గాని. చిల్లర్ కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి కాలేదు, అమ్మాయి మంచి పేరు వచ్చింది, ఒక డీల చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తన ఇంకో అమ్మాయి ఏంటి, అమ్మాయి పేరు ఏంటి, నాగదుర్గనా, నాగదుర్గకు ఫోక్ సాంగ్లో ఆమె చేసేవి ఓన్లీ సింగిల్గా చేస్తుంది పర్ఫార్మెన్స్. ఆమె డాన్స్కి ఈరోజు 5-6 మూవీలు ఆఫర్ వచ్చాయి, రేపు ఈ అమ్మాయి కూడా వచ్చేవి పాపం. నెక్స్ట్ నేను ఏమనుకున్నా అంటే నాగదుర్గ తర్వాత ఈమెకు హీరోయిన్ అవకాశం పక్క ఇస్తాను అనుకున్నాను. ఎందుకంటే ఈమె డాన్స్కు, ఈమె పర్సనల్కి, ఈమె చేసే స్టెప్పులకు హీరోయిన్ కన్నా ఎక్కువ బాగా చేస్తుంది నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు. ఆమె సాంగ్స్ మిలియన్స్ పోయినా అంత ఉంది, హీరోయిన్ అంత పేస్ ఉంది ఆమెలో, తీసుకునే అవకాశం ఉండే. నిజం చెప్పాలంటే ఇంకొక పెళ్ళైతే కొడుకున్నాడు, ఒక పెళ్ళం ఉంది. వీడు ఏం చేయాలంటే ఆ ఫోక్ సాంగ్ అంతమంతా అమ్మాయి సాంగులు చేసినా కూడా ఈ పద్ధతిలో వీడు ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్, నాకు పెళ్ళి అయింది, నా పెళ్ళం ఉంది, నాకు కొడుకు అంటే ఇంకో అమ్మాయి మీద ఫీలింగ్ రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మాయి మీద పడుతుంటే కూడా వాళ్ళ వైఫ్ చెప్పనుండే ఎగ్జాంపుల్, వాళ్ళ డిసైడ్ అంటే నువ్వు పోలీస్ మీద కాంప్లైంట్ చేయనుంటివి. కావాలని నువ్వు ఆమెను ట్రాక్ చేసి ఆ పిల్ల జీవితాన్ని నువ్వు ఖరాబ్ చేసినావు. ఎట్లా అది కూడా చెప్తా. 10 సాంగులు ఆ పిల్ల ఊసుకుని చేసినావు, ఆ పిల్ల పట్టించుకోలేదు, రెచ్చగొట్టినావు ఆ పిల్లని. నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా, మన సాంగ్స్ ఇట్లా హిట్ అవుతున్నాయి కదా, మనం జీవితంతో కలిసి బతుకుదాము, మా భార్యకు విడాకులు ఇచ్చేస్తా, తొలగించుకుంటా, జీవితంతో మన ఇద్దరు ఫిక్స్. ఆ పిల్ల చెప్తే ఆ పిల్ల గుడ్డిగా నమ్మి ఓకే అంది. నిజం చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనది అన్నాలే, ఫస్ట్ ఈయనది అంతే నిజాలన్నీ బయటకు వస్తాయి. ఆ పిల్ల తప్పులేదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసింది ఈమె. మా ఆయన బుద్ధిమంతుడు శ్రీరామచంద్రుడు, ఏం వర్క్ చెయ్యడు, నువ్వు తన దగ్గర ఉన్నావా, తన దగ్గర పండుకుంటావా, బీతాయినవో నువ్వు చెప్పుతో కొడతా నాకు కొడక, నువ్వు నాకు దొరకాల కానీ. ఏమిరా సమాజంకి ఏమి ఉపయోగం చేస్తావు నువ్వు, వేస్ట్ ముండా కొడక. అమ్మాయి ఎంత మంచి తెలుసా, నేను సాంగ్ చేసినప్పుడు ఆమెకు ఎదురు రూమ్ ఇచ్చాను, నాకు ముందర రూమ్ ఇచ్చింది. నాతో వచ్చి బాలు నీకు బిగ్ ఫ్యాన్ అంది, థ్యాంక్ యూ సో మచ్ రా అన్నది. నేను రీల్స్ చూస్తుంటారా, చాలా బాగా చేస్తావు, నువ్వు ఇలాగ చేయి, ఇలాగ ఉండు, నీకు మంచి లైఫ్లో ఎప్పుడూ మంచి పేరు వస్తుంది అని చెప్పి చాలా మంచి నీట్గా పద్ధతిగా మాట్లాడింది. చాలా నేను ఒక అమ్మాయిని చూడగానే తింటే ఆలోచిస్తాను. నిజంగా ఆ పిల్ల తప్పులేదు, ముండకూడ నాశనం చేసింది. ముండకూడ 10 సాంగులు చేసి ఆ పిల్లని బాగా ట్రాల్ చేసి, నీతో కలిసి ఉంటా, నీతో జీవితాంతం ఉంటా, నేను పెళ్లి చేసుకుంటా, మనం ఎప్పుడు ఇలాగే బతుకోవచ్చు అని హ్యాపీగా ఆ పిల్లని రెచ్చగొట్టిండు. అది స్టోరీ. ఫస్ట్ కొడితే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను చెప్పేది ఈ ఇష్యూ అయిన తర్వాత మీ ఫ్రెండ్తో మరి మాట్లాడారా మాధురి రాథోడ్తో మీరు? కొంచెం తన బాధలో ఉంది, తను ఏం చెప్పలేకపోయింది, తనకు అప్పుడు ఏం మాట్లాడారు తనకు అర్థం కాలేకపోయింది. ఆ వీడియో తీసి పెట్టడం గలీజ్గా అట్లా తప్పండి. అట్లా ఒక ఆడపిల్లని ఎప్పుడు అలా చేయకూడదు. నిజం చెప్తున్నా, ఆ పరిస్థితిలో నేను ఉన్నా కూడా అమ్మాయికి ఇంకా గమ్మ పంపించి వీడియో తీయకుండా మా హస్బెండ్ ఉన్నాను పక్కకు తీసుకొచ్చి అలా చేయొద్దు నాన్న అని చెప్పి ఏదో మాట్లాడుకుని లోపల ఇప్పుడు ఏమంటుంది, ట్రోల్ చేయొద్దు, ట్రోల్ అంతా అయినాక వీడియోలు పెట్టినాక ఇప్పుడు ట్రోల్ చేయొద్దు అందరు మర్చిపోండి అంటే జనాలకు పబ్లిక్ తెలిసాక ఎట్లా మర్చిపోతారు చెప్పు. ఆ బుద్ధి నీకు ముందు ఎందుకు లేదు? ఆవేశంలో చర్చి వీడియో పెట్టినప్పుడు నీకు ఆ బుద్ధి ఏడుకోయింది, ఆ బుద్ధి నీకు ఎక్కడికి వెళ్ళింది ఆ టైంలో? అప్పుడు నువ్వు ఆడపిల్లని ఆలోచించుంటే అప్పుడు ఇది రాకుండే కదా. ఆమె వైఫ్ కన్నా ఫోన్ లో రికార్డ్ చేస్తున్నా ఆమె ఎక్కువ ఆమె దేశాన్ని ఉద్ధరించిన ఒక సీఎం ఏమో. ఓకే, కామన్ సెన్స్ కొంచెం అన్నా నాకు నచ్చలేదు. ఆ పిల్లదైతే తప్పు లేదు, ఆ పిల్లని ఎవరు ఏమన్నా బాగుండదు. ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా మంచిది. ఫోక్ ఇండస్ట్రీ అనేది మంచి గుర్తింపు పేరు ఉంది. ఫోక్ ఇండస్ట్రీని అవమానిస్తే మాత్రం మర్యాద దక్కదు, వాళ్ళకున్న ప్రేమ ఎవరికి ఉండదు. ఫోక్ ఇండస్ట్రీ గురించి అస్సలు మాట్లాడద్దు, చెప్తున్నా సీరియస్గా చెప్తున్నా. ఒక్కొక్కరికి ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎవరైనా మాట్లాడితే మర్యాద దక్కదు, చాలా జెన్యున్గా ఉంటారు. నేను దాంట్లో వర్క్ చేసిన కాబట్టి బతుకమ్మ సాంగ్ చేసిన, ఒక ఆల్బమ్ సాంగ్లు 3 చేసిన కాబట్టి తెలుసు ఫోక్ ఇండస్ట్రీ చాలా మంచిది. సో సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు కదా అసలు డోర్ ఎవరు తీశారని, సో మీరేమంటారు? అది మొత్తం ఒక ప్లాను. అసలు లోపల డోర్ ఎట్లా తీస్తే వాళ్ళు తీయాలి కానీ వీళ్ళు తీస్తారు డోర్, నాకు అర్థం కాలేదు. అదొక విచిత్రమైనది ఉంది నాకు, అదొక డౌట్ వచ్చింది. లోపల వీళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు తీయాలి డోర్, వీళ్ళు తీస్తారు బయట నుంచి. ఒక
ప్లాన్ ప్రకారం చేసిర్రు. అమ్మాయిని ఫ్లేమ్ చేయాలి, అమ్మాయిని ఆఫర్ తగ్గించాలి, అమ్మాయిని మార్కెట్లో చెడ్డ పేరు తీసుకొని ప్లాన్తో చేశారు. ఇదంతా ఒక స్కెట్ అన్నట్లు. అంటే ప్లాన్ ప్రకారం అంటే వీళ్ళు డోర్ వేసుకోలేదంటారా, లేదంటే డోర్ ఎవరైనా తీసారంటారా? వాళ్ళు అక్కడ ఏం లోపల జరగలేదు. చెప్తా స్టోరీ. నా ఇంటర్ఫీల్ ఏమనుకుంటా అంటే, నేను ఏమంటున్నా అంటే, రేపు ఒక సాంగ్ లేదా 2 daysలో సాంగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, రేపు మా షూట్ ఉంది ఏముందో, ఆ రెడ్డిది ఒక లాడ్జ్, అది మాకు ఎప్పుడు పోయినా దాంట్లో అందరికి రూమ్లు ఇస్తారు. వెళ్ళి ఇది సైడ్ డాన్సర్లకు వాళ్ళకు రూమ్స్ ఇస్తారు. ఏముంది, ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళి ఆ అమ్మాయి ఆ రూమ్లో ఆవిడ బీర్ తాగితే, ఆ అమ్మాయి థమ్స్అప్ తాగితే, ఇంకొక అబ్బాయి ఎవరెవరు ఉన్నారు, ఇంకో అమ్మాయిని సరదా కూకోవచ్చేమో, తప్పేముంది దాంట్లో. ఇది ఆమె పెట్టి మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఎగ్జాంపుల్ నువ్వు తప్పగా అనుకో, నువ్వు ఉన్నావు, మన ఇద్దరం నేను ఒక సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ, ఒక సీరియల్ పిలిచింది. ఇప్పుడు ఒక బెడ్ ఉంది, నువ్వు అటు సైడ్ కూర్చున్నా, ఇటు సైడ్ కూర్చున్నా బెడ్ మీద, మన ఇద్దరి మందల టెంట్ ఒక ఫ్రెండ్ లాగానే ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను సీరియల్కి వెళ్తే రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో ఆడలు ఉంటారు, మొగలు అందరూ ఇట్లా తిరుగుతుంటారు క్యాజువల్గా. నువ్వు సడన్గా వచ్చినావు, నువ్వు వచ్చినావు సీరియల్ కంటే, అవును అన్న వచ్చినా అని అంటావు. తర్వాత కూర్చుంటే ఆ పక్కన బెడ్ పక్కన కూకుంటావు, నేను ఈ పక్కన కూకుంటా. ఇప్పుడు సడన్గా వచ్చి వీడియో తీస్తే, ఇప్పుడు మన ఇద్దరిది వీడియో తీసినాక ఎగ్జాంపుల్, అక్కడ మనం ఏం చేసినామని వీడియో తీసిండు, అమ్మాయి షాక్ అయిపోయింది. వీడియో తీస్తే ఆమెది ఏం తప్పలేదు, అక్కడ ఏం జరగలేదు, కావాలని బేమ్ చేసిండ్రు. ఉప్పల్ పని ఇట్లా పట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నన్ను ఇట్లా పట్టేయాలంటే కూడా ప్లాన్ కూడా చేయొచ్చు. నన్ను ఒక రూమ్లో కోరా అని ఒక అమ్మాయిని పెట్టి రూమ్లో దొబ్బి ఎంబడొచ్చు వీడియో తీస్తే ఏం చేస్తా, మీరు ఆలోచించండి. అప్పుడు నేను ఏం చేస్తా, ఇట్లా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు నన్ను నమ్మించిండు, ఉప్పల్ బాల్ని ఎట్లన్నా బ్లేమ్ చేయాలి, ఏనన్నా ఇరికియాలనుకో, నా ఫ్రెండ్ పిలుస్తాను చెప్పి నేను వచ్చిన, రాత్రికి రారా 1 గంటకు 2 మంది అవుదాం రా అని పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడు, ఎప్పటికి వచ్చినట్లు వస్తా, సడన్గా వాష్రూమే వచ్చింది అనుకో, కూర వాష్రూమ్ బెడ్రూమ్లో కూర అంటాడు, డోర్ వేస్తాడు. బెడ్రూమ్లో ఎవరో ఒక అమ్మాయి ఉంది అనుకో, అరిసింది అనుకో, ఇది బయట వచ్చి వీడు తీస్తే జరిగిందా మీ లైఫ్లో అట్లా చేస్తారని చెప్పి నాకు బెడ్రూమ్లో కోను. ఇది కూడా ఆలోచించిన, అలా చేస్తారేమో అని కూడా ఎవరైనా పిలిస్తే ఎంతమంది వీడియో కాల్ చేసిపోతా, ఒక్కడు నాతో పాటు 2-3 తీసుకుపోతా. ఓకే, చెప్పలేం కదా, అట్లా నేను అనుకునేది. అలాగే ఇప్పుడు అనసూయ ఇష్యూ అవుతుంది, జై శ్రీరామ్ ముసుగులో దొంగలందరూ జై శ్రీరామ్ అంటున్నారు, వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తారు అని అంటున్నారు. జై శ్రీరామ్ అనేది అది హిందూ ధర్మంగా జై శ్రీరామ్ ఎవరమని అనొచ్చు. ఆమె అనడం అది అనొద్దు అని అవును కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. అనసూయ గారు మీకు చెప్తున్నా, ఇప్పటివరకు 2 సార్లు కాంట్రవర్సీ అయింది మీ మీద, అయినా మీకు బుద్ధి రావట్లేదు, నీ పని ఏందో నువ్వు చూసుకో, నీ వారికి ఏందో నువ్వు చూసుకో, నీకు షూటింగ్లు ఏమన్నా వస్తే చూసుకో, కానీ అదే అనొద్దు ఇది అని చెప్పడానికి నువ్వేవారు సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డావా, సమాజాన్ని ఏమైనా ఉద్ధరించినావా, నువ్వేమన్నా నువ్వు చేసేవి నీ పని నువ్వు చూసుకో. అందుకే మా బీజేపీ వాళ్ళు చింపారు కదా, పోస్టర్లు గీస్టర్లు లాంటివి పెట్టారు కదా, అట్లా బుద్ధి చెప్తారు. మా బీజేపీ వాళ్ళతో పెట్టుకోకండి, బాగుండదు, అంతే ఫైనల్. మీకు ఇష్టమైన అబ్బాయి పేరు చెప్పండి. నాకు అబ్బాయిలు ఇవ్వలేరు లైఫ్లో. ఇందాక ఒక అబ్బాయి ఇష్టం అని చెప్పారు కదా. లేదు, నాకు ప్రపంచంలో ఎవరు ఇష్టం ఉన్నారు, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరంటే నన్ను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు, నాకు లేనప్పుడు రూపాయి ఇచ్చిన వాళ్ళే నా లైఫ్లో ఇష్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.